నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లాల్ బజార్లో భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కంటోన్మెంట్ లాల్ బజార్లోని నాగదేవత అమ్మవారి ఆలయం వద్ద మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా పసుపు కుంకుమ పూలతో నాగదేవతను అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల రాకతో లాల్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో నాగదేవతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాగుల పంచమి పర్వదినాన నాగదేవతను దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా లాల్ బజార్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగదేవత అమ్మవారి ఆశీస్సులు పొందామని తెలిపారు. గరుడ పంచమి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక ఉత్సవం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా నాగుల కోసం జరిగే పూజ, లేడీస్కి సురక్ష ప్రొటెక్షన్ కోసం జరిగే పూజ ఇవాళ సిటీలో కానీ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ ఈ పూజలు ఇవాళ జరుగుతుంది. కాబట్టి మన గుడిలో వైభవంగా ఘనంగా తిరుమలగిరి ఉన్న నాగదేవత టెంపుల్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరాలు ఘనంగా వైభవంగా ఇది థర్డ్ జనరేషన్ చేస్తున్నారు. ఫస్ట్ జయలక్ష్మి అమ్మగారు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత శశమ్మ గారు చేశారు, ఇప్పుడు జరుగుతూ ఉన్నారు. వాళ్ళ సమాధి వెనక ఉన్నారు. తర్వాత ఇక్కడ గుళ్ళో అన్ని పూజలు వైభవంగా నాగపంచమి జరుగుతుంది. అమ్మవారికి అభిషేకం, దీపారాధనలు, కళ్యాణ ఉత్సవం, తెప్ప ఉత్సవం జరుగుతుంది, రథోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇది లాల్ బజార్, క్యాల్వరీ బ్యాగ్స్ రాదు, లాల్ బజార్ను తిరుమలగిరి లాల్ బజార్ టెంపుల్ అవును. సిటీలో ఇది ఒక్కటే ఉంది. 7 లేయర్స్ గోపురం అంటే సిటీలో ఇది ఒక్కటే ఉంది అనమాట. టెంపుల్ స్టోరీ ఇప్పుడు చెప్తే అమ్మగారు జయలక్ష్మి అమ్మగారుకి కళలు వచ్చి అమ్మగారు ఇక్కడ నేను కూలి ఉంచాను, నాకు ఇక్కడ గుడి కట్టని చెప్పి అమ్మకి ఆగేస్తే అమ్మగారు చిన్నగా ఫస్ట్ గుడి కట్టారనమాట. తర్వాత ఇది నాకు సరిపోదు, నాకు కొంచెం పెద్దగా వైభవంగా చేయమంటే అమ్మగారు తన ఒక స్వయ కృషితో అమ్మగారు ఇంత పెద్ద గుడి అన్ని భక్తుల ఒక యోగదానంలోనే చేశారనమాట. గుడి కట్టారు. ఉన్న ఒక చిన్న కానుకలతో ఇంత పెద్ద గుడిని సృష్టించారు. జయలక్ష్మి అమ్మగారు, శశి అమ్మగారు ఇద్దరు గురుగారు అందరు ఇక్కడే ఉన్నారు. అందరూ సేవలోనే ఉన్నారు. జయలక్ష్మి అమ్మగారికి 6 ఇక్కడే ఉన్నారు. అందరు సేవ చేసుకుంటున్నారు.